స్థిరం లేనిది, చాలా మొండిది, కాని నిన్ను ఎంతగానో ప్రేమిస్తోంది. అంతేగా గంగా? నాకు తెలుసు తను తన చిన్నమ్మ గారిని ఎంతో ప్రేమిస్తుందని. ఏం పర్వాలేదు, జరిగిన దానికి నువ్వేం బాధపడుకో. మమ్మీ నేను చెప్పేది కొంచెం అయితే విను. చిన్నా, సాగర్, అమ్మకి ఒంట్లో బాగలేదుగా నాన్న, చిరాకు పెట్టుకో. అవును, పద పద. మనం అందరం ఇక్కడే ఉంటే మమ్మీ ఎలా కోలుకుంటుంది? పద, అందరం వెళ్దాం బయటికి. నాన్నగారు ఉన్నారుగా, చూసుకుంటారు. పదండి పదండి పదండి. అక్క, మేం కూడా బయలుదేరతాం. బావగారు, ఎలాంటి అవసరం వచ్చినా ప్లీజ్ నాతో చెప్పండి. పద. నువ్వేదో మాట్లాడడానికి భయపడుతున్నావు, మరి ఇప్పుడెలా మాట్లాడుతున్నావు? అమ్మగారు మౌన వ్రతం మాన్పించేశారు. మరి మమ్మీకి జరిగిందంతా ఎందుకు చెప్పలేదు నువ్వు గంగా? నన్ను కూడా చెప్పనివ్వలేదు. నువ్వే చూసావుగా, అందరూ కోపంగా ఉన్నారు. నాన్నగారు, ప్రభా ఆంటీ అందరూ. నీకు తిట్లు తినడం అంటే ఇష్టం కదా? అసలు నిజమేంటో ఎందుకు చెప్పలేదు నువ్వు? నేనేం చెప్పలేను కదా. ఇవాటి నుంచి అమ్మగారు చెప్పినట్టే వినమని బాబుగారు చెప్పారు. అమ్మగారేమో ఒట్టు పెట్టించారు మా నాన్నగారి మీద, ఎవరికి ఏం చెప్పకూడదన్నారు. అంతకు ముందే నేను పొరపాటు చేశాను, నీకు చెప్పేశాను. కానీ నువ్వు మాత్రం ఎవరికి ఏం చెప్పకు. నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నువ్వెందుకు అర్థం చేసుకోవు సాగర్? అమ్మగారు ఏమన్నారంటే తన మాట వింటే అన్ని సర్దుకుంటాయన్నారు. మాస్టర్ గారు దెబ్బలు కొట్టారు, బాబుగారి కోపం కూడా చల్లారిపోతుందన్నారు. బాబుగారికి నా మీద కోపం రాకుండా ఉండడం నీకు ఇష్టం లేదా? ముందులాగే నాతో ఆయన మాట్లాడాలని లేదా? ఏమండి, ఒక పని చేయండి, మీరు వెళ్ళి స్కూటర్ స్టార్ట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. సరే, తొందరగా వచ్చాయి. అలాగే. ఉంటాం అత్తయ్య గారు, బయలుదేరతాం. సుఖీ భవ. అమ్మగారు, మీరు నాకు ఓ సంగతి చెప్పండి. ఇవాళంతా ఇలా తలకిందులయ్యిందేంటి? మీరు చాలా ప్రేమ చూపించారే ఆ గంగ మీద, చాలా వెనకేసుకొచ్చారు. దీని వెనక ఏదైనా రహస్యం ఉందా? చూడమ్మా ప్రభావతి, పచ్చకామెర్లు కమ్మినవాడికి ఏది చూసినా పచ్చగానే కనిపిస్తుంది. నీలోనే లోపం ఉంది, అందుకనే నువ్వన్నీ రహస్యం అనుకుంటున్నావు. ఇక ఆ పిల్ల గంగ విషయం అంటావా? చిన్నపిల్ల, కోప్పడాలి, ముద్దు చెయ్యాలి. సరైన దారికి రావాలంటే రెండూ అవసరమే. చిన్నపిల్ల కదా, భయపడిపోతుంది. చూసావుగా నువ్వే, ఈ మధ్య నేనేం చెప్పినా వింటోంది ఆ పిల్ల. అవును, చూశాను. నేను మొత్తం అంతా చూసేశాను. అమ్మగారు, మీరు తెల్లగుడ్డ తాళాల్లో తమ్మన్నారట. ఆ దుకాణం వాడు ఇప్పుడే ఇచ్చెళ్ళాడు, బిల్లు రేపు పంపిస్తానన్నాడు. సరేలే, అక్కడ పెట్టు. అలాగే అమ్మా. మాలతి, అమ్మగారు, ఫోన్ తీసుకురా. అమ్మగారు, ఇంత ఎక్కువ తెల్ల బట్ట దేనికి? ఆలస్యం అవుతున్నట్టుంది కదా, పైగా మీ ఆయన అక్కడ ఎండలో నిల్చున్నట్టున్నాడు. ఇక వెళ్ళు. ఏమిటో ఆయన హారన్ కొట్టి కొట్టి ఇంత గోల చేస్తున్నారు. వస్తా అమ్మగారు, ఉంటాను. నేను కాంతమ్మని మాట్లాడుతున్నాను. మీకోసం కొన్ని వస్తువులు తెప్పించుంచాం, సిద్ధంగా ఉన్నాయి. వచ్చేయండి ఇంటికి, వెంటనే వచ్చేయండి. మాలతి, అమ్మగారు, మాస్టర్ గారు వచ్చారా లేదా? వచ్చారమ్మగారు. మీ గదిలో కూర్చోబెట్టమన్నారుగా, కూర్చోబెట్టారు. మాస్టర్ గారు అక్కడే ఉన్నారు.
నమస్కారం సుఖీ మాతగారు. భవ. కూర్చో. మీరు కూర్చోండి. హ్మ్. హ్మ్. నాకు తెలుసు గంగ ప్రవర్తన వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావని తిమ్మన్నా. ఎన్నో ఏళ్లుగా నేను పిల్లలకి చదువు చెప్తున్నాను మాతగారు. ఇన్నేళ్లలో ఏ ఒక్కరూ నాతో ఇంత ఘోరంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. నిన్న లాయర్ గారితో కూడా ఇదే మాట చెప్పాను. అయినప్పటికీ ఉద్యోగం కోసమేగా నువ్వు నీ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టేశావు. పెళ్ళైందిగా నీకు? పిల్లలు కూడా ఉండుంటారు. డబ్బుకి కష్టంగా కూడా ఉండుంటుంది. అందుకేగా నువ్వు ఆ గౌరవాన్ని దిగమింగి మళ్ళీ పనికొచ్చేశావు, అవునా? నేనన్నది నిజమేగా తిమ్మన్నా? చూడు తిమ్మన్నా, ఒకే మాటలో చెప్పాలంటే నీకు గనక ఈ ఉద్యోగం ఇలాగే ఉండాలని ఉంటే నువ్వు నేను ఎలా చెప్తే అలాగే చెయ్యాలి. చేస్తావా? మాలతి, గోవిందయ్య గారు, గంగని కొంచెం ఇక్కడికి పంపించండి. నీ ఆరోగ్యాన్ని నువ్వు చాలా నిర్లక్ష్యం చేస్తున్నావు. కానీ ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. నీ కనుక అవసరం అనుకుంటే, ఆరోగ్యం బాగలేదు అంటే నేను కోర్టు కేసు పోస్ట్పోన్ చేసుకుంటాను మాధవి. ఇవాళ వెళ్ళకపోయినా మరేం పర్వాలేదు. నీకు నా గురించి బెంగ కదూ? ఆ సంగతి వేరే చెప్పాలా? ఒక రకంగా చెప్పాలంటే నేను వ్యక్తం చేయలేకపోవచ్చు. కానీ అంత మాత్రం చేత నిన్ను పట్టించుకోవటం లేదని కాదుగా. ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే, ఒకవేళ నాకు జరగకూడదు జరిగితే? మాలతి అలా అరిచేసరికి నేను గదిలోకి వచ్చి నీ పరిస్థితి చూసి చాలా కంగారు పడ్డాను. విచిత్రమైన భయం ఏదో నన్ను పట్టుకుంది. నీ ఆరోగ్యం నయమయ్యే వరకు మళ్ళీ నీ ముఖంలో ఆ చిరునవ్వు కనిపించేంత వరకు అనుక్షణం నేనెంతో భయపడ్డాను. నిన్ను పోగొట్టుకుంటానేమోనని చాలా కలవరపడ్డాను. ఎవరో ఒక మనిషి నిర్లక్ష్యం కారణంగా నువ్వు బాధను అనుభవించాల్సి వచ్చింది మాధవి. నాకు సరైన టైంకి తెలుసుంటే. ఇక చాలండి. ఎందుకంత కోపం వస్తుంది మీకు? ఒకవేళ ఆ తప్పు గంగకి బదులుగా మన పిల్లలే చేసుండుంటే వాళ్ళ మీద మీరు అంతగా కోపడతారా? ఒకవేళ సాగర్ గాని ప్రదీప్ గాని ఇలా చేసుంటే నేను చేయి చేసుకునేవాణ్ణి. చాలా కఠినంగా శిక్షించేవాణ్ణి. గంగ విషయంలో ఒక రకంగా నేను మెత్తగానే ప్రవర్తించాను. నాకు తెలుసు మాధవి, సాగరు ప్రదీపుల మీద ఉన్న హక్కు ఆ పిల్ల మీద లేదని. మా అమ్మ మాట నాకిప్పుడు అర్థమైంది మాధవి. పిల్లల్ని గనక సరైన మార్గంలో పెంచాలంటే ప్రేమతో పాటుగా కఠినంగా కూడా ప్రవర్తించాలి అని. అందుకే గంగ బాధ్యత నేను అమ్మకు అప్పగించేశాను. నువ్వు కూడా
గంగ విషయానికొచ్చి అమ్మతో ఏమనకు. ఆ పిల్లని అమ్మే చూసుకుంటుంది. కానీ మీకు కూడా తెలుసు కదండి అత్తయ్య ఎంత కఠినంగా ఉంటారో. మాధవి తన పిల్లని ఎంతో బాగా పెంచి పెద్ద చేసింది ఆవిడే. గంగను కూడా బాగానే చూసుకుంటుంది. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. గంగ చదువు విషయం ఆవిడ చూసుకోగలదు. ఆ విషయంలో కొంత కఠినంగా ఉండొచ్చు. అయితే గంగ ఏ తప్పు చేయకుండా చూసుకునేటువంటి సమర్థత ఆవిడలో ఉంది. అమ్మగారు, రండి రండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే మురారి. నమస్కారం అండి కాంతమ్మ గారు. నమస్తే నమస్తే. ఇవాళ ఉన్నట్టుండి ఎందుకు కబురు పెట్టారు మాకు? అదేంటి సుధా, వారేదో మనకి ఇస్తామని చెప్పారుగా. కొద్ది రోజుల ముందేగా అంత పెద్ద మొత్తం ఇచ్చారు అమ్మగారు. అబ్బా, చేసిన మంచి మర్చిపోవాలి. రండి. ఇదిగో, ఈ తెల్లగుడ్డ మొత్తం ఒక తాను తెప్పించాను నేను. వితంతు ఆశ్రమంలో స్త్రీలకి చీరలు చేయించుకోండి. కాంతమ్మ గారు, ఈ గుడ్డ చాలా బాగుంది. మెత్తగాను ఉంది, చాలా గట్టిగాను కూడా ఉంది. ఆశ్రమంలోని స్త్రీలకి ఏడాది పాటు చీరల కొరత ఉండదు. కానీ అమ్మగారు, ఈ గుడ్డని మీరు గోవిందయ్య గారికి ఇచ్చి ఆశ్రమానికి పంపించొచ్చు కదా. మమ్మల్ని ఇక్కడికి రమ్మనాల్సిన అవసరం ఏముంది అందులో? అంటే వేరే కారణం ఉంది కదా అమ్మగారు? అదేంటో చెప్పండి. చాలా తెలివైందైపోయింది సుధా. పదండి, నా గదికి వెళ్దాం. ఇవిగో పుస్తకాలు. ఇంగ్లీష్, హిందీ, సైన్స్, మ్యాథ్స్. నాకు వదిలేసి ఉంటే నేను ఇవే చదివించేవాణ్ణి. కానీ ఇంట్లో మాతగారు అంటే అమ్మగారి పాలనే నడుస్తుంది. ఆవిడ ఏది నేర్పించమంటే నేను అదే నేర్పించాలి. ఆవిడ గారు నన్ను ఆజ్ఞాపించారు మా గంగ చేత భగవద్గీత, రామాయణం చదివించమని. కాబట్టి నేను ఎలా చదివితే దాన్ని శ్రద్ధగా విని నువ్వు కూడా చదవాలి. కర్మణ్య కర్మణ్య కర్మ కర్మ యహ యహ పశ్యే పశ్యే కర్మాణి కర్మాణి చ చ కర్మయః కర్మయః. ఏది మళ్ళీ చెప్పు. చూసావా సుధా, ఈ ఇంట్లో ఎవరి మాట నెగ్గుతుందో చూసావా? ఏమన్నావు నువ్వు? వేలెడంత లేని ఈ పిల్ల మా అబ్బాయిని నా మీద ఎదురు తిరిగేలా చేస్తోందన్నావు కదూ? అంటే మా అబ్బాయి తన తల్లి అంటే నా నుంచి దీనివల్ల దూరమైపోతాడన్నావుగా. నీకు తెలుసా, నిరంజన్కి ఏమని చెప్పాడంటే అమ్మగారు, మొత్తం బాధ్యతంతా మీదే, మీరెలా కావాలంటే అలా చెయ్యండి. తన విషయంలో ఎలా చదివించాలో ఏంటో, ఏ నిర్ణయం తీసుకోవాలో అది మీరే తీసుకోండి అన్నాడు. ఇక తనే నాకలా విజ్ఞప్తి చేస్తే నేను మాత్రం ఎలా కాదనగలను? కర్మణ్య కర్మ కర్మ యహ యహ పశ్యే పశ్యే కర్మాణి కర్మాణి చ చ కర్మయః కర్మయః. ఏది మళ్ళీ చెప్పు. ఇంత చిన్నపిల్ల మీద నాకెందుకు కక్ష? అదైతే అమాయకురాలు కానీ నేను అన్నీ తెలిసిందాన్ని కదా. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, నా మనసు చాలా సున్నితమని. కొవ్వొత్తి లాంటిది, కరిగిపోతుంది దాని పరిస్థితి చూస్తే. నేను తలుచుకుంటే ఆ పిల్లని నేను నా చేతిలో కీలుబొమ్మలా ఆడించగలను. నన్ను కాదనే ధైర్యం మా అబ్బాయికి ఎక్కడుంది? కానీ నాకు విధి విధానం బాగా తెలుసు. చేసుకున్న వారికి చేసుకున్నంత. కావాలని నేను ఎవరికి కీడు కూడా తలపెట్టలేను. కీడు మాటటుంచి కనీసం దాని గురించి ఆలోచించలేను.
నీ కళ్ళతో నువ్వే స్వయంగా చూసావా ఈ చతుర్వేదుల భవనంలో ఎవరి మాట నెగ్గుతుందో? పదండి, గుమ్మం దాకా వదిలొస్తాను. ఏది మళ్ళీ చెప్పు. ఎస్ సర్వీస్ సమారంభ ఎస్ సర్వీస్ సమారంభ రంభ. రంభ. శ్రీ గురు చరణ సరోజ నిజమన ముకుర సుధారి వరుణ్ రఘువర రవిమలయేష్ జోదాయక పలచారి బుద్ధిహీన తన ధ్యానికై సుమీరా పవన కుమార బలబుద్ధి విద్యాదే మోహే హరహు కలేశ వికార్. శ్రీ సీతారామచంద్రుడికి జై జై. బోధన బాగా కంటతా వచ్చిందా, లేకపోతే మీ మాస్టర్ గారు అన్నట్టు చిలక పలుకులు వల్లె వేస్తున్నావా నువ్వు? వచ్చిందమ్మ గారు, వినిపించనా? వినిపించు. శ్రీ గురు చరణ సరోజర నిజమన ముకుర సుధారి వర్ణ రఘువర రవిమలయేష్ జోదాయక పల్చారి బుద్ధిహీన తన ధ్యానికై సుమిరో పవన కుమార బలబుద్ధి విద్యాదే మోహే హరో కలేశ వికార్. శ్రీరామచంద్రునికి జై జై. మేరా ప్రభు రామ్ జై జై రామ్. శబ్బాష్, చాలా బాగా నేర్చుకున్నావి నువ్వు. అంటే మీకు ఇది నచ్చిందా? అయితే మీరు ఇదంతా బాబు గారికి కూడా చెప్తారా? మీ మాట వింటున్నానని చెప్తారుగా? చెప్పండి అమ్మగారు, చెప్తారుగా? చెప్తానులే. హరే రామా, హరే రామా, సాలిగ్రాముడా, హా, నా తప్పులన్నీ మన్నించు తండ్రి. అలా ఎందుకన్నారు అమ్మగారు? మీరు కూడా తప్పులు చేస్తారా? అవును, చెయ్యకూడదని ప్రయత్నిస్తున్నాను, కానీ ఎంతైనా మనిషిని కదా, తెలియక తప్పులు జరిగుండొచ్చు కదా. అమ్మగారు, మిమ్మల్ని ఎవరు ఆపుతారు తప్పు చేయకుండా? ఏది తప్పు ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు మీకు? నన్నెవరైనా ఆపుతారా? నన్నెవరూ ఆపలేరు తెలుసా. పోనీలేండి, మీరు బాధపడకండి, నేనున్నాగా. మీరు ఎప్పుడైనా తప్పు చేయబోతే నేను మిమ్మల్ని ఆపుతాను. అలాగా? నీ తప్పు నువ్వు తొందరగానే అర్థం చేసుకున్నావే. మరీ అంత సంబరపడకు. ఈ అమ్మగారి మీద పెత్తనం చెలాయించే హక్కు ఏ ఒక్కరికీ లేదు, తెలిసిందా? ఇప్పుడు నేను చెప్పింది కొంగును ముడివేసుకో. ముడివేసుకోవాలంటే ఎలా? ఓరి భగవంతుడా, చేయని మూర్ఖుల మనసు రంజింపలేము. ముడి వేసుకోమంటే అర్థం ఏంటంటే నేను చెప్పబోయేది బాగా అర్థం చేసుకోమని. ఇలా రా, కూర్చో, ఇక్కడ కూర్చో. ఇదిగో గంగా, కేవలం నా ఆజ్ఞని పాటించినంత మాత్రాన సరిపోదు. అంటే శాస్త్రాలలో రాసిపెట్టారు, వితంతు తన జీవితాన్ని ఎలా గడిపారో చెప్పారు. అవన్నీ నువ్వు పాటించవలసి ఉంటుంది. వితంతు పాటించవలసిన అన్నిటికంటే మొదటి నియమం రంగుల్ని విసర్జించటం. వితంతు అంటే కేవలం తెల్లబట్టలే కట్టుకోవాలి. ఇక రెండో నియమం, అలంకారాలు సింగారాలు పూర్తిగా మానుకోవాలి. మూడో నియమం, యావత్ జీవితం దేవుణ్ణి ధ్యానిస్తూ దైవ కార్యాలలో గడపాలి. నాలుగో నియమం, ఇది నేను నీకు 1,00,000 సార్లు చెప్పుంటాను, ఏమిటో తెలుసా? సాయంత్రం అయిన తరువాత వితంతువు ఒక్క మెతుకు కూడా నోట్లో పెట్టుకోకూడదు. ఐదో నియమం, హరే కృష్ణ హరే మురారి. పోన్లే, ఈ మాత్రమైనా మార్పు వచ్చింది నీలో. నాకంటే ముందుగా నిద్రలేస్తున్నావు, స్నాన ధ్యానాలు చేస్తున్నావు, అంటే మెల్లమెల్లగా దారిన పడిపోతున్నావు నువ్వు. చాలా సంతోషం. మరి ఇదంతా మీరు బాబుగారికి చెప్తారు కదా? చెప్తాలే, ఎప్పుడు చూసినా బాబుగారి గొడవే. నా సంగతి నీకు పట్టదనుకుంటాను. వేడి వేడి జిలేబీ, వేడి వేడి జిలేబీ, తాజా తాజా జిలేబీ. రండి బాబు రండి, రుచి చూడండి. వేడి వేడి జిలేబీ. అమ్మగారు, జిలేబీలు సమోసాలు తినాలని ఆశగా ఉందా? నాకు కూడా. చాలే ఊరుకో. జిలేబీలు సమోసాలంట. వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు మనం తినకూడదు.
మనం వితంతులం, ఇలాంటివన్నీ తినడం నిషేధం. నిషేధం అంటే వితంతులు ఇవన్నీ తినకూడదు. అంటే అంత రుచిగా ఉన్నవి ఏమీ తినకూడదా? అవునవును, మనం తినకూడదు. ఎందుకు తినకూడదు? ఎందుకంటే ఇలాగని శాస్త్రాల్లో రాశారు. శాస్త్రాల్లో అలా రాస్తారా? మనం జిలేబీలు సమోసాలు తినకూడదన్నారా? అవునవును, అంతే రాశారు. పద పద. అమ్మగారు, శాస్త్రాల్లో జిలేబీ అనే పేరు కూడా రాశారా? రాశారని మీకు బాగా తెలుసా? మళ్ళీ ఆలోచించండి. అరే, ఆలోచించడానికి ఏముంది, అదే రాశారు. మనం అది తినకూడదు అంతే. పేరు పెట్టి రాశారా? అంటే జిలేబీలు సమోసాలు అన్నీ రాశారా? హోరి భగవంతుడా, ఈ పిల్ల అదే పనిగా ప్రశ్నలు వేస్తోంది.